ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. మన ఇండియాలో ఐఏఎస్ జాబ్ కొట్టడమే చాలా మందికి ఒక డ్రీమ్. దానికోసం చాలా కష్టపడి చదువుతుంటారు. రీజన్, ఐఏఎస్ కు ఉన్న పవర్స్ హోల్ డిస్ట్రిక్ట్ ఐఏఎస్ కంట్రోల్ లో ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ లో ఏం చేసినా అడిగేవాడు ఉండడు. సెకండ్, మనీ. వన్స్ ఐఏఎస్ గా చార్జ్ తీసుకున్న తర్వాత పైసలకు లోటే ఉండదు. శాలరీ తక్కువే, బట్ ఇఫ్ యు నో. ఇంకా ఫ్రీ హౌస్, ఫ్రీ కార్స్, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, పవర్, పొట్లకాయలు అన్ని. ఒక్కసారి ఐఏఎస్ అయితే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటది అంటే స్లమ్డాగ్ నుంచి మిలియనర్ అయితే ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటది. ఇంకా చెప్పడం మర్చిపోయినా, మన లవ్లీ రిలేటివ్స్ అయితే మనం ఐఏఎస్ ఎగ్జామ్ క్రాక్ చేయగానే డైరెక్ట్ అల్లుడు అంటారు. ఇవన్నీ ఉంటాయి. అందుకే 10th 5 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి నుంచి ఐఐటియన్స్ కూడా ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు. బట్ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్రీ ఇయర్ యూపీఎస్ కి ఒక 10 లక్షల మంది రాస్తే అందులో జస్ట్ 800 నుంచి 1000 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇంకా ఐఏఎస్ గా అయితే ఎవ్రీ ఇయర్ జస్ట్ 180 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇంకా మిగతా వారు యూపీఎస్ లోనే అదర్ సర్వీసెస్ లైక్ ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇంకా చాలా ఉంటాయి. అటువంటి సర్వీసెస్ వస్తాయి. ఐఏఎస్ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం ఎంత టఫెస్ట్. బట్ ఆ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాడికి వచ్చే కీర్తి అంటే అమ్మాయి కాదు. కీర్తి అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఏమోతి అదైతే చాలా వస్తుంది. సో ఇప్పుడు అలాంటి కీర్తిని సంపాదించిన అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అయిన యూపీఎస్ ని క్రాక్ చేసి ఐఏఎస్ అయిన 10 మంది మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీసర్స్ గురించి ఈ వీడియో. ఫ్రాంక్లీ మన క్లాస్ లోనే బ్యూటిఫుల్ గర్ల్స్ ని అక్క నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతావు అని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఐఏఎస్. నెంబర్ 10, ఐఏఎస్ సురభి గౌతమ్. సురభి గౌతమ్ పుట్టింది మధ్యప్రదేశ్ లోని సంతనా డిస్ట్రిక్ట్ లో ఒక చిన్న విలేజ్ అయిన అమందారాలో. ఈమె లైఫ్ స్టోరీ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఈమె లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు ఈమె యూపీఎస్సీ ర్యాంక్ ఇవన్నీ చూద్దాం. ఈ సురభి గౌతమ్ యూపీఎస్సీ సిఎస్సీ 2016 బ్యాచ్. ఈమెకు వచ్చిన ర్యాంక్ ఎయిర్ 50. ఆల్ ఇండియా 50 ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈమె ఐఏఎస్ ని చూస్ చేసుకుంది. అయితే సురభి గౌతమ్ చదివింది మధ్యప్రదేశ్ లోని హిందీ మీడియం గవర్నమెంట్ స్కూల్లో. అంటే మన స్టేట్ లో గవర్నమెంట్ స్కూల్స్ తెలుగు మీడియం ఎట్లానో సేమ్ అట్లానే ఆ గవర్నమెంట్ హిందీ మీడియం స్కూల్స్ కూడా. గవర్నమెంట్ స్కూల్ అయిన సురభి గౌతమ్ మాత్రం చాలా క్లెవర్ స్టూడెంట్. ఎంత క్లెవర్ అంటే ఈమెకు ప్రతిసారి స్కూల్ మ్యాథ్స్ ఎగ్జామ్ లో 100కి 100% వచ్చేదంట. బట్ సురభి గౌతమ్ కి ఒక విషయంలో తన ఫ్రెండ్స్ ఇలా అనేవారంట, ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకని. సురభి గౌతమ్ కి ఇంగ్లీష్ మాట్లాడడం ఆ టైంలో అంత వచ్చేది కాదు. ఎందుకంటే తెలిసింది హిందీ మీడియం స్కూల్ కాబట్టి. బట్ ఆయన 10th 12th అన్ని ఎగ్జామ్స్ లో టాప్ కొట్టింది. స్టేట్ మెరిట్ లిస్ట్ లో ఈమె నేమ్ కూడా ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి. అంతేకాదు సురభి గౌతమ్ రాసిన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాస్ అయ్యింది. సక్సెస్ కావడానికి ఇంగ్లీష్ తో పని లేదు అని తనని అన్న ఫ్రెండ్స్ కి 90 mm రాడు దింపింది. ఈమె తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేయగానే టీసీఎస్ లో జాబ్ వచ్చింది. అది కూడా హైయెస్ట్ పేయింగ్ తోని. ఆయన జాబ్ క్విట్ చేసి యూపీఎస్ కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అయ్యింది. జస్ట్ ఇమాజిన్, నార్మల్ గా చిన్న విలేజ్ లోని గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఐఏఎస్. 9, స్మితా సబర్వాల్. నాకు తెలిసి చాలా మందికి ఈమె తెలిసే ఉంటుంది. ఒకవేళ ఈమె నేమ్ తెలియకపోయినా ఈమె ఫేస్ అయితే న్యూస్ లో ఎక్కడో అక్కడ చూసే ఉంటారు. స్మితా సబర్వాల్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. అయితే స్మితా సబర్వాల్ వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ కి చెందిన ఒక బెంగాలీ ఫ్యామిలీలో పుట్టింది. స్మితా సబర్వాల్ ఫాదర్ ఒక ఆర్మీ ఆఫీసర్. అండ్ స్మితా సబర్వాల్ చదివింది మన తెలంగాణలోనే. స్కూలింగ్ వచ్చేసి సికింద్రాబాద్ లోని సెయింట్ ఆనెస్ హై స్కూల్ లో చదివింది. అండ్ డిగ్రీ కూడా హైదరాబాద్ లోనే కంప్లీట్ చేసింది. కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్. స్మితా సబర్వాల్ జస్ట్ 22 years ఉన్నప్పుడే యూపీఎస్సీ ఎగ్జామ్ ను క్లియర్ చేసింది. అది కూడా ఆల్ ఇండియా 4th ర్యాంక్ ను తెచ్చుకుంది జస్ట్ ఫస్ట్ టర్మ్ లోనే. అండ్ స్మితా సబర్వాల్ యూపీఎస్సీ బ్యాచ్ వచ్చేసి 2001. స్మితా సబర్వాల్ 2001 లో యూపీఎస్సీ ని క్రాక్ చేయగానే పోస్టింగ్ మన తెలంగాణలోనే తీసుకుంది. కర్నూలు అండ్ హైదరాబాద్ కి జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది. అండ్ 2011 లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా అయ్యారు. అండ్ 2014 లో మెదక్ కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పనిచేసింది. ఇంకా ఈమె బ్యూటీ గురించి మాట్లాడుకున్నట్టయితే గూగుల్ లో టాప్ 10 మోస్ట్ బ్యూటిఫుల్ ఫీమేల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అని కొడితే వచ్చిన ప్రతి ఆర్టికల్ లో ఈమె నేమ్ ఉంటుంది. స్మితా సబర్వాల్ 19 జూన్ 1977 లో పుట్టింది. అంటే ఈమె ఏజ్ 46 years. అండ్ స్మితా సబర్వాల్ అకున్ సబర్వాల్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ వారికి 2 చిల్డ్రన్స్. సృష్టి జయంతి దేశ్ముఖ్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. సృష్టి దేశ్ముఖ్ కి 2018 యూపీఎస్సీ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. కాదు 5th ర్యాంక్ వచ్చింది. ఈమె ఆ బ్యాచ్ లోనే ఫీమేల్ టాపర్. సృష్టి దేశ్ముఖ్ మార్చ్ 28, 1996 మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో పుట్టింది. ఈమె తన 10th క్లాస్ లో 10/10 జీపీఐ ని స్కోర్ చేసింది. అండ్ ఇంటర్ లో 93% ని స్కోర్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈమె మెరిట్ స్టూడెంటే. ఇంత మంచిగా చదువుతుంది కాబట్టి ఎట్లనే బీటెక్ చేస్తుంది. కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ కంప్లీట్ చేసింది. బీటెక్ కంప్లీట్ కాగానే సివిల్స్ కి ప్రిపేర్ కావడం స్టార్ట్ చేసింది. చెప్పడం మర్చిపోయినా, సృష్టి దేశ్ముఖ్ ఫాదర్ పేరు జయంత్ దేశ్ముఖ్. ఈయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్. అండ్ ఈమె మదర్ సునీత దేశ్ముఖ్. ఈమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. యూపీఎస్సీ మీన్స్ లో 895 మార్క్స్ అండ్ ఇంటర్వ్యూలో 173 మార్క్స్ తో యూపీఎస్సీ ఎగ్జామ్ ను ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసి ఆల్ ఇండియా 5th ర్యాంక్ తో 2018 బ్యాచ్ లోనే ఫీమేల్ టాపర్ గా అయ్యింది. ఈమె యూపీఎస్సీ మార్క్ షీట్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. అండ్ అలాగే ఈమె చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో సృష్టి దేశ్ముఖ్ కి 2 million ఫాలోవర్స్ ఉన్నారు. 2 million ఫాలోవర్స్. మన ఇండియాలో చాలా మంది యాక్టర్స్ కూడా అంతమంది ఫాలోవర్స్ లేరు. April 24, 2024 న ఐఎస్ సృష్టి దేశ్ముఖ్ తన బ్యాచ్మేట్ అయిన డాక్టర్ నాగార్జున బి గౌడ్ అని మ్యారేజ్ చేసుకుంది. 7, ఉమాహారతి చాలా అందంగా ఉంది కదా. ఈమె మన తెలంగాణ అమ్మాయి. పుట్టింది సూర్యాపేటలో. చదివింది సివిల్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్ లో. ఉమాహారతి 2022 యూపీఎస్సీ బ్యాచ్ లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ను కొట్టింది. ఈమె నేను 2-3 ఇంటర్వ్యూ చూసిన జస్ట్ ఆమె బ్యూటీ కోసమే. బట్ ఇంత అందమైన అమ్మాయి గురించి ఒక వెబ్సైట్ లో కూడా రాయకపోవడం ఎట్లానో అనిపించింది. నేనే ఓన్ గా రీసెర్చ్ చేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసిన. ఇంకా టాపిక్ లోకి వస్తే, ఉమాహారతి 10th క్లాస్ ని హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ అనే స్కూల్లో చదివింది. ఆమె చాలా ఇంటర్వ్యూస్ లో తన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ తన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పింది. 23-24 ఏజ్ వస్తేనే మన ఇంట్లోనే పెళ్లి చేస్తాం అంటారు. బట్ ఆమెకు 27 years వచ్చినా అది కూడా 4 attempts ఫెయిల్ అయినా కూడా తన ఫ్యామిలీ పెళ్లి టాపిక్ తన దగ్గర కూడా తీసుకెళ్లలేదంట. 6, తనుజన్.
ఈమెని అందరూ ఒక ఇంటర్వ్యూర్ అని అనుకుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈమె యూపీఎస్సీ 2014 బ్యాచ్ లో ఆల్ ఇండియా 648 ర్యాంకును కొట్టింది. ఈమె మొత్తం 3 అటెంప్ట్స్ ఇచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ క్లియర్ చేసింది, బట్ మెయిన్స్ లో పోయింది. సెకండ్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసింది, బట్ ఇంటర్వ్యూలో పోయింది. అండ్ లాస్ట్ థర్డ్ అటెంప్ట్ లో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూని క్లియర్ చేసి ఆల్ ఇండియా 648 ర్యాంకును తెచ్చుకుంది. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది కాబట్టి తనుజన్ అందరికీ హెల్ప్ అండ్ సపోర్టివ్ గా కోచింగ్ క్లాసెస్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ని తీసుకుంటుంది. ఫ్రాంక్లీ వీళ్ళ మాక్ ఇంటర్వ్యూ చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. చాలా మంది అయితే యూట్యూబ్ లో మాక్ ఇంటర్వ్యూ చూడడానికి మెయిన్ రీజన్ ఈమె క్యూట్నెస్. ఫ్రాంక్లీ చాలా క్యూట్ గా ఉంటుంది అండ్ క్యూట్ గా మాట్లాడుతుంది కూడా. ఇంకా ఈమెకు సోషల్ మీడియాలో కూడా చాలా పాపులారిటీ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఈమెకు 375k ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ లో 180k ఫాలోవర్స్ అండ్ యూట్యూబ్ లో చూసుకుంటే 1,00,000 సబ్స్క్రైబర్స్. అండ్ ఈమె యూపీఎస్సీ గురించి టిప్స్ కూడా ఇస్తుంది. 5 ఐఏఎస్ రేణురాజ్. సీ మ్యాన్ ఎంత అందంగా ఉందో. ప్రెజెంట్ ఐఏఎస్ రేణురాజ్ కేరళలోని హల్లపూజ అనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా చేస్తుంది. అండ్ ఐఏఎస్ రేణురాజ్ పుట్టింది అండ్ చదివింది కేరళలోనే. 2014 లో ఈమె యూపీఎస్సీ ఎగ్జామ్ ను క్రాక్ చేయగానే ఐఏఎస్ గా పోస్టింగ్ ని తీసుకుంది. ర్యాంక్ వచ్చేసి ఆల్ ఇండియా 2. అండ్ ఇక యూట్యూబ్ లో కూడా ఈమె చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అయితే ఈమె శ్రీరామ్ వెంకటరామన్ అనే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఏప్రిల్ 29, 2022 లో వీళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నారు. 4 రియాదాబి. రియాదాబి ఎవరో కాదు, టీనాదాబి సొంత సిస్టరే. ఈ టీనాదాబి ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఆమె ఈ రియాదాబి కంటే చాలా అందంగా ఉంటుంది. టీనాదాబి ఈ వీడియోలో నెంబర్ 2 అన్న నెంబర్ ప్లేస్ లోనే ఉంటుంది. ఇప్పుడు అంత ఎందుకు కానీ రియాదాబి గురించి మాట్లాడుకుందాం. నో డౌట్ రియాదాబి కూడా చాలా అందంగా ఉంటుంది. రియాదాబి ఢిల్లీ యూనివర్సిటీ అయిన లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో పొలిటికల్ సైన్స్ డిగ్రీను చేసింది. అండ్ రియాదాబి 2022 యూపీఎస్సీ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 15th ర్యాంక్ ను కొట్టింది. జస్ట్ 23 ఇయర్స్ ఉన్నప్పుడే యూపీఎస్సీ ని క్రాక్ చేసింది. ప్రెజెంట్ ఈమెకు 26 ఇయర్స్ అండ్ స్టిల్ సింగిల్. సింగిల్ కాదు, మ్యారీడ్. ఐపీఎస్ మనోజ్ కుమార్ అనే ఆఫీసర్ ని మ్యారేజ్ చేసుకుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈమెకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రెజెంట్ అయితే 580k ఫాలోవర్స్ ఉన్నారు. 3 అంకిత చౌదరి. అంకిత చౌదరి పుట్టింది హర్యానా స్టేట్ లో. యూపీఎస్సీ 2017 లో ఈమెకు ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చింది. పుట్టింది 25th డిసెంబర్ 1994 లో. ప్రెజెంట్ ఈమెకు 29 ఇయర్స్. అంకిత చౌదరి అభినవ్ త్యాగి అనే ఐఏఎస్ ఆఫీసర్ ని మ్యారేజ్ చేసుకుంది. యూట్యూబ్ లో కూడా ఈమెవి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. జస్ట్ సీ దెమ్. 2 టీనాదాబి. టీనాదాబి నో డౌట్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐఏఎస్ ఆఫీసర్. పుట్టింది మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన భోపాల్లో. టీనాదాబి 2018 లో ఆర్థర్ ఆమిర్ ఖాన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది. బట్ జస్ట్ 3 ఇయర్స్ లోనే డైవర్స్ తీసుకున్నారు. అండ్ టీనాదాబి మాత్రం 2022 లో ప్రదీప్ గవాండే అనే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది. ఈ ప్రదీప్ గవాండే ఏజ్ చూసుకుంటే 43 ఇయర్స్. బట్ టీనాదాబి ఏజ్ జస్ట్ 30 ఇయర్స్. వీళ్ళ పెళ్లి మీద సోషల్ మీడియాలో చాలా పెద్ద ట్రోలింగ్ జరిగింది. ఇంకా ఇప్పుడు టీనాదాబి గురించి డీటెయిల్ గా చూస్తే ఈమె జస్ట్ 22 ఇయర్స్ లోనే ఐఏఎస్ ఎగ్జామ్ ను క్రాక్ చేసింది. అది కూడా 2015 ఆల్ ఇండియా ర్యాంక్ 1. ఇంకా ఈమెకు సోషల్ మీడియాలో కూడా చాలా పాపులారిటీ ఉంది. ఇన్స్టాలో అరౌండ్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ట్విట్టర్ లో 470k ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అండ్ నెంబర్ 1 ఐశ్వర్య శరణ్. నో డౌట్ ఐశ్వర్య మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా. ఈమె ఐఏఎస్ మాత్రమే కాదు, ఫార్మర్ మిస్ ఇండియా ఫినాలిస్ట్. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఈమె బెస్ట్ ఎగ్జాంపుల్. ఐశ్వర్య గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 93 ఇన్ యూపీఎస్సీ. ఇంకా ఈమె క్వాలిఫికేషన్ చూస్తే ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ చేసింది. అండ్ ఇంకా ఈమె ఏజ్ జస్ట్ 26 ఇయర్స్. ఈ 10 ఐఏఎస్ ఉమెన్ ఆఫీసర్స్ లో మీకు బాగా బ్యూటిఫుల్ గా అనిపించిన ఐఏఎస్ ఎవరు కింద కామెంట్ చేయండి.